రంగుల రాట్నం సినిమాలో ఎలా బుక్ అయ్యారు? అప్పట్లో రావడానికి చిన్న అదృష్టం కూడా వచ్చింది. అప్పట్లో చాలామంది సీనియర్ ఆర్టిస్టులతోనే సినిమాలు తీస్తున్నారు. మహా అయితే రామారావు నాగేశ్వరరావు, కాకపోతే కాంతారావు, అలా ఏదో అంతకంటే ఎక్కువ అప్పుడప్పుడు ఏదో సత్యనారాయణ ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్లాప్ అవటం, లేకపోతే బాలయ్య గారిని ఇంట్రడ్యూస్ చేసి కుంకుమనే ఫ్లాప్ అవటం, ఇంకా హీరోలు వరవడలేదు. హర్నాథు, రామకృష్ణ అప్పుడు ట్రైల్లో ఉన్నారు మాకంటే. అంటే వాళ్ళు చిన్న చిన్న వేషాలు, వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు అటువంటి వేషం వేస్తారు. వాళ్ళ మీద హీరోలుగా చేయాల్సినంత సినిమాలు ఇంకా స్టార్ట్ అవ్వాలి. కానీ ఆద్యుడు ఆదురు సుబ్బారావు గారు అసలు మొత్తం ట్రెండ్ మార్చేశాడు. ఆయన కొత్త వాళ్ళతో చేసి సినిమాలు తీసి మన పగడబందీగా టెక్నాలజీ, మంచి మ్యూజిక్ ఇచ్చి, వాళ్ళకి అంత మంచి ప్యాడింగ్ ఇచ్చి చేస్తే అంత బ్రాండ్ న్యూ పెట్టుకుంటే చేయగలనని చెప్పి తేనె మనసులో అనౌన్స్ చేశాడు. ఆ తేనె మనసు సెలక్షన్స్లో అప్పట్లో కాలేజీలో డ్రామాలు అవన్నీ వేస్తూనే నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తే నేను ఆల్రెడీ బాపట్ల చేసి ఏలూరులో ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఫస్ట్ పోస్టింగ్ మాకంతా చాలా డిమాండెడ్. మేము అగ్రికల్చర్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఫైనల్ ఇయర్ అయిపోతున్నాం, కానీ ఇమీడియట్గా మా జాబ్ రెడీగా ఉంది. 64 వెళ్ళి ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఏఈఓస్ మమ్మల్ని. ఒక డిఏఓ కింద చేస్తుంటే ఇది అక్కడ కూడా డ్రామాలు ఇవన్నీ కాలేజీలోను అది ప్రొఫెషన్ అవుతుంది అనుకోలేదు. బట్ అందరు రెచ్చగొట్టారు. తేనె మనసులు అందరూ వెళ్తున్నారు. అందరూ ఏలూరు నుంచి కూడా చాలా మంది కుర్రాళ్ళు వెళ్తున్నారు. సరే బెజవాడలోనే సెలక్షన్ అని ఏ సెంటర్ కాసిన వైజాగ్, రాజమండ్రి అలా పెట్టి సుబ్బారావు గారు, ఆది సుబ్బారావు అందరూ. అప్పుడు ఎవరెవరెవరు ఏంటో మాకు తెలియదు, ఎవరెవరు ఎంత ప్రముఖులు మాకు తెలియదు అన్నమాట. ఎవరు కెమెరామెన్ ఆదురు సుబ్బారావు అంటే మో మనసులు తీసేస్తారని అనేవాళ్ళు. అప్పుడు వీళ్ళు నామోని హైదరాబాద్లో సెలెక్ట్ చేశారట. తర్వాత అప్పుడు మమ్మల్ని ఫోటోలు తీసుకుని చాలా తక్కువ మందిని పంపించేశారు. రాలా. తర్వాత 1 year గ్యాప్, ఏదో ఒక 6 months గ్యాప్. వాళ్ళ కని మనసులు ఎలా చేస్తే మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్తే ఈ కృష్ణరాజు కూడా వచ్చాడు. అది అప్పుడు కృష్ణరాజు నాకు తెలియదు. వారుగా ఉన్నది ఏంటి ఇంత మంచి పర్సనాలిటీస్ వస్తే నేను ఇంతున్నాను వీళ్ళ ముందు. అసలు క్వశ్చన్ లేదు మనం సెలెక్ట్ చేయటం అనేది, సెలెక్ట్ అవ్వటం అనేది అని అనుకున్నాను. నేను కూడా చెప్పాను చాలా కష్టంగా సినిమా ఛాన్స్ అంటే చెప్పాను మా ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ మామూలు జాబ్ చేసుకుంటున్నాను, పెళ్లి కాలేదు నాకు, బ్యాచులర్. తర్వాత అప్పుడే ట్రైల్స్లో ఉండగా కూడా మా ఫాదర్ పోయాడు. 2 sisters మ్యారేజ్కి ఉన్నారు. అందువల్ల మా ఎటువంటి ఒక జాబ్ తప్ప ఇంకా మిగతా పిచ్చ వేషాలు వేయద్దండి మా మదర్. ఇక ఏంట్రా సినిమాలన్నీ వద్దు, అవన్నీ అసలు బ్యాడ్, అట్లా మీడియానే మంచిది కాదని ఆవిడకి అభిప్రాయం. సినిమాలో గడిపితే చెడిపోతారని. తర్వాత 2 sisters ఉన్నారు, పెద్దవాడివి నువ్వు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉందని. సరే నేను దానివల్ల మొత్తం ఉన్న ఉత్సాహం కూడా చంపుకున్నాను అనమాట ఫ్యామిలీ కోసం. తర్వాత మళ్ళీ వీళ్ళు చూసి బిఎన్ రెడ్డి గారికి మాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ అయిన పద్మవిభూషణ్, వాహిని సంస్థలు వాళ్ళు ఎంత ఆయన దగ్గర నుంచి ఆఫర్ ఏంటంటే ఈ ఫోటోలు వెళ్ళినాయి. ఎక్కడ వెళ్ళినా ఇచ్చాము ఫోటోలు. కానీ ఆయన ఎవరైనా కొత్త వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారంటే వాటిలో కొంచెం డిస్కౌంట్ చేసి అంత సెలెక్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది బాగున్నారండి. అప్పుడు కొంచెం బాడీ బిల్డింగు సరదా నాకు, బాడీ బిల్డింగ్ మంచి నొక్కులు చింత చుట్టూ అని ఉండేది. అది ఒరిజినల్గా ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ బాడీ అది మామూలు దీనికోసం కాదు, ఊరికే జిమ్స్కి వెళ్ళటం, సరదా బాడీ ఫిట్నెస్ చేసుకోవడం. అది ఎందుకో అని అనుకుంటే తర్వాత ఎవరు కుర్రాడిని మీరు చూసారంటే ఎక్కడో అగ్రికల్చర్ కాలేజీలో ఏదో అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్నానండి వేలూరు. అందరు అడ్రస్ ఉన్నాయి కదా మావి. ఒకసారి చూస్తాం అతను బెజవాడ పిలిపిస్తారా అని. తెలుసుకోకుండా 1 నాకు ఆఫర్ నాకు ఈ ఆఫర్లన్నీ అనుకుంటూ అప్పుడు పెళ్లి సంబంధాలు నాకు వస్తున్నాయి. ఏంటిగా బెజవాడలో ఇక్కడ చూడాలంటే అటువంటిది ఏమో అనుకున్నా. కానీ సినిమా ఆపరేట్ 6 నెలలు అయింది మర్చిపోయి వాళ్ళు ఏదో సుబ్బారావు లేదట ఎవరో పెద్ద వాహిని సంస్థ, వాహిని విజయ అంటే శాలరీకి పనిచేశారు వీళ్ళు. నాగేశ్వరరావు వీళ్ళంతా మీరు రామారావు మీకు తెలుసు, అది రంగారావు, రైలంగి, సావిత్రి అందరినీ కూడా శాలరీస్ మీద 1000 రూపాయలు 500 అట్లా వాళ్ళ కాంట్రాక్ట్లో ఉండాలి. అది వాళ్ళు పిలిపించారు. వాళ్ళు పిలవటం నేను సెలెక్ట్ చేయడం ఏదో చూస్తూ ఉంటున్నారండి. అంటే అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుని అది వాళ్ళే తీసుకెళ్తారట సెలెక్ట్ అయితేనే. బట్ సెలక్షన్ దాకా వచ్చింది మీ ఫోటో. సో విజయవాడ వచ్చి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కో డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు వస్తారు అంటే నాతో పాటు 15-20 మంది ఉన్నారు. నేను ఒక్కడే కాదు, ఆడామోగా ఉన్నారు. విజయవాడ సెంటర్ పెట్టారు. ఏలూరులోగా పక్కనే కదా,
అవును. ఏలూరులో పనిచేస్తున్నాను నేను కాబట్టి అని అప్పటితే నేను మామూలు జాబ్లో ఉన్నాను. సండే తప్ప నాకు వీల్లేదు, సండే వస్తానని చెప్పి ఊరికి ఎట్టగా రాదని ఊరికే ఏదో ట్రయల్స్ వేసి అన్నీ అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో కూడా దే ఆర్ నాట్ అలౌయింగ్. సరే పిలిచారు కదా అని అక్కడ కారు వేసుకొచ్చారు వాళ్ళు. ఈ కార్లు తీసుకెళ్తారు అనేది కల్చర్ ఉందని నాకు అప్పుడు తెలియదు. కారు వేసి ఏలూరులో కాల్ చేసి మీకోసం కాల్ చేసి మా డిపార్ట్మెంట్ తిరగకూడదు, డిపార్ట్మెంట్లో తిరగకూడదు, అది ఏం చేస్తున్నాం అనేది అది అని అందుకని నేను కాసేపు ఆలోచించి మా బావగారు కూడా అక్కడ తెలిసి బెలవాడలో ఉంటే ఆయన కూడా తీసుకొచ్చారు. చూద్దాం రా మేకే ట్రయల్ అని కుర్రాడు ఏంది ఇప్పుడే కానీ మళ్ళీ పెళ్ళి పిల్ల కట్ట కుదరదు. ఆయన చాలా ఇంట్రెస్ట్. అలా వెళ్ళి అనమాట. వెళ్తే వెల్కమ్ హోటల్ అన్నీ ఉంది. అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు, మంచి మంచి కుర్రాళ్ళు, కత్తోళ్ళు లాంటి కుర్రాళ్ళు, అమ్మాయిలు. అది లోపలికి వెళ్ళగానే నన్నేమల్లా డైలాగు ఏం లేదు. అప్పుడు నా పేరు చంద్రశేఖర్ వరప్రసాద్, చంద్రశేఖరరావు అనేవాళ్ళు అందరూ. ఎవరు మిస్టర్ శేఖర్రావు అని ఎవరో అడిగారు, అది కెమెరామెన్ అంట. రిమూవ్ షర్ట్ అన్నాడు. ఏంటి షర్ట్ ఎందుకు ఇంటర్వ్యూ ఇదేమి ఇంటర్వ్యూ అన్నాను. అంటే వాళ్ళు దే వాంట్ టు ది బి బాడీ, వాళ్ళకి ఏదో ఫోటో చూసి అనిపించింది. ఎందుకన్నాను జస్ట్ లోపల బండి ఉంది, అలాగే తీస్తున్నారు. ఆ స్టిల్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గరే. ఫస్ట్ సెలక్షన్ కోసం అలా పెట్టి ఇటు పక్క పోపో లేదు తీసి పంపించేసి 5 minutes. అలాగే అంతకుముందు వాళ్ళకి కొంతమంది డైలాగ్ చెప్పమని ఒకళ్ళేమో కోట్ వేసేసి ఎట్లా ఉంటాడో తెలియదు, వాక్ చేయమని ఒకళ్ళని వీడియో తీసి ఎట్లా అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయినాయి ఇవన్నీ. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అని ఉంది ఇప్పుడు లేదు అది. స్క్రీన్ టెస్ట్ అంటే అసలు యాక్చువల్గా మన మీద ఫిల్మ్ తీస్తారు. ఇలా అంతా ఫిల్మ్ తీసి వాయిస్ ఎలా ఉంది, వాడు వాకింగ్ ఎలా ఉంది, డిఫరెంట్ డ్రెస్సులు ఎలా ఉంటాయని ఒక 100 feet 150 feet ఎక్స్పోజ్ చేస్తారు. దానికి సెలెక్ట్ అయ్యా నేను. అందరు చూస్తే బిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు, బాగానే అని పక్కన మనం అనుకున్న ఏం క్యారెక్టరో ఏ సినిమానో మనకు తెలియదు కదా అప్పటికి, నాకేం తెలియదు అని. మెడ్రాస్ నుంచి కబురు వచ్చింది, వేరు బెజవాడ నుంచి కబురు వచ్చింది, ఓకే. మెడ్రాస్ నుంచి కూడా కబురు వచ్చింది. ఏంటి బాబు ఏంటి అంచెలుగా సెలెక్ట్ అవుతున్నానా ఏంటి, ఏం వేషం, ఇంత వేషం కోసం జాబ్ వదలాలా, లేదు ఇంట్లో ఇష్టం లేదు, ఇంట్లో ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి, మొత్తం కన్ఫ్యూషన్. ఏదైనా సరే సండేస్ నాకు సండే మటుకు ఐ కాంట్ లీవ్ మై జాబ్ అని చెప్పాను. సండేనే అరేంజ్ చేశారు వాళ్ళు. అంటే సండేకి రోజు కొంతమంది చేస్తున్నారు. నేను వచ్చి అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది, సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కించారు. దాంతోపాటు కొంతమంది వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా జాయిన్ అయ్యాం, కుర్రాళ్ళు అని. ఏంటంటే మాకు కూడా స్క్రీన్ టెస్ట్ సెలెక్ట్ చేశారండి. అంతకుముందు మాకు రావు, మేము అయితే చిన్న చిన్న వేషాలు వేసుకు వెళ్ళిపోయామని కొంతమంది, పెద్ద వేషాలన్నీ ఈయన ఏమన్నా సెలెక్ట్ చేస్తాడేమో వస్తాను. టికెట్లు బుకింగ్లు అన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని అందరినీ ఒక హోటల్లో పెట్టారు. మా స్టేషన్ కారు వచ్చింది, ఎంత వచ్చింది. తర్వాత ఆ రోజునే దిగిన రోజునే 9 గంటలకల్లా రెడీ అవ్వడం అని 6 o'clock అలా వెళ్ళిపోయింది కదా, 9 o'clock రెడీ అయిపోయాం. ఆడేమో కానీ ఏంటి స్క్రీన్ టెస్ట్ చేస్తారని వాయిని స్టూడియో, ఫస్ట్ టైం నేను వాయిని స్టూడియో చూడటం. 14 floors స్టూడియోలో పెద్ద సెట్టు, లైట్లు ఇట్లు. అప్పుడు ఆ సెలక్షన్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ నా సెలక్షన్లో ఉన్నారు, నాకు తెలియదు. డివి నరసరాజు, పాలగుం పద్మరాజు, తర్వాతనేమో కేవి రెడ్డి, తర్వాతనేమో కమలాకర కామేశ్వరరావు, తర్వాత సంగీత శ్రీనివాసరావు అసోసియేట్. అప్పుడు వీళ్ళందరూ తర్వాత ఉన్నారని తెలిసింది. సరే బిఎన్ రెడ్డి గారు, తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంతమంది స్క్రీన్ టెస్ట్లో కూర్చున్నారు జూరీలాగా. ఆయన అందరూ ఒపీనియన్ తీసుకుందామని కూర్చోబెట్టాడు అనమాట. వాళ్ళు డార్క్లో ఉన్నారు, ఇట్లాగే లైట్లు మా మీద ఉన్నాయి. ఏంటంటే నాకు ఒక బనీన్, ఒక గల్ల బనీను, ఒక లుంగిలాగా వేసి మేకప్ చేసి తర్వాత ఏం చేయాలన్నా మేకప్లు ఇవన్నీ కట్టుకోవడం మాకు డ్రామాల్లోనే అలవాటు కదా, అవి మాకు కొత్త ఏం లేదు. అసలు ఇంత కూడా నర్వస్ ఫీల్ అవ్వట్లే నేను అసలు, ఎందుకంటే నాకు అట్టా రాదు. ఏంటి దీనికి వచ్చేది పెట్టేది, దీనికోసం ఏం చేయమంటే వాళ్ళ ఖర్చులు, మన డబ్బులు ఖర్చులు లేవు. వాళ్ళే వచ్చారు, భోజనం పెట్టారు, టికెట్ పెట్టారు, పంపించేస్తారు సాయంకాలం తెలుసు. అది ఇంతకుముందు ఉన్నవాడు ఎవడో నా ముందు వెళ్ళినవాడు నేనే అడిగారు అంటే నన్ను ఏదో డైలాగ్ చెప్పమన్నారు, ఏదో డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఎట్లా చెప్తారో నీ ఇష్టం, నువ్వు ఎవరైనా చెప్పమని చెప్పన్నారు. ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఏదో చిన్న సాంగ్ లాగా అవుట్ నుంచి సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయమన్నారు. ఇంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు అడుగుతున్నాం కదా, ఏ 3rd person 4th person నేను ఎడితే నీకు ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా, మీ డ్రామాల్లో ఏదన్నా డైలాగ్ గుర్తుందా అని. మీరేంటి గలబనీను లుంగి రౌడీలాగా వేశారు ఇక్కడ, అది ఏదో గెటప్ వేసారు లేదు, దానికి దీనికి సంబంధం లేదు.
అని ఎవరున్నారో బయట లైట్ మాకు తెలియటలా ఓకే. చిన్న హండ్రెడ్స్ వాట్స్ కదా అప్పట్లో, ఓవర్ లైటింగ్ సెంటర్లో వచ్చి నేను ఒక్కడనే ఉన్నాను, వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. నేను ఎవరు ఇంట్రెస్ట్, నీ ఇష్టం, ఫ్రీ యువర్ సెల్ఫ్ అని. నేను ఫ్రీగానే ఉన్నాను, నేను నెరవేర్చలేదు అని చెప్పి నేను కొంచెం టైం ఇవ్వండి నాకు. అప్పుడు ఎప్పుడో డైలాగులు దేంట్లో గుర్తుంది, ఓ దాంట్లో ఏదో డైలాగ్ చెప్పాను, అది చెప్తాను. పర్వాలేదు, ఉప్పు వచ్చినా చెప్పు. అసలు నీ వాయిస్ ఎలా ఉంది, నీ నిర్భయంగా చేస్తున్నావా లేదా, నెర్వస్ చేస్తున్నావా, వాకింగ్ ఎలా ఉంది, నీ స్టైల్ ఎలా ఉంది, నీ ప్రొఫైల్ ఎలా ఉంది అని దానికోసమే తప్ప అని 3 minutes ఓ డైలాగ్ ఏదో గుర్తుంది. అదే ఆ లేటెస్ట్ డ్రామాలో ఏదో చెప్పేసి, ఇంతేనా ఇంటర్వ్యూ అంటే స్క్రీన్ టెస్ట్ అనుకున్నా. స్క్రీన్ టెస్ట్ అంటే ఫిల్మ్ తీస్తారని, అప్పుడు కాస్ట్ కదా ఫిలిం. తర్వాత అయిన తర్వాత అయిపోయిన తర్వాత మేకప్ తీయమన్నారు, కాస్ట్ మళ్ళీ మా ఒరిజినల్ మా డ్రెస్సులు వేసుకున్నాం. అయితే బయట బండి ఉంది, అందరం 4-5 వచ్చాం కదా, ఏంటో నిన్నేం అడిగారు, నన్ను ఇట్టు అడిగారు. మళ్ళీ హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చేసిన తర్వాత భోజనాలు చేసిన మీరు సాయంకాలం మీ టికెట్లు రెడీగా ఉన్నాయండి. సాయంకాలం 6 o'clock సేమ్ సర్కార్ డైరెక్ట్గా ఏలూరు దిగిపోయాను. ఏలూరు మీద వెళ్తుంది కదా, ఏలూరుకి దగ్గర బెదవాడ దిగి బెదవాడ నుంచి వెళ్ళా. సైలెంట్. మళ్ళీ దాని గురించి నేను పట్టించుకోలేదు అసలు, 1 month పట్టలేదు. చాలామందికి అందరూ క్యూరియాసిటీ, ఏమన్నా వచ్చిందా, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్తాం, ఏమన్నా అప్పుడు కుర్రాళ్ళు తీసుకెళ్ళారు కదా, ఏమన్నా సెలెక్ట్ అయ్యారా, మాకు ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళు అక్కడ లోకల్గా అన్ని బెజవాడలో అన్ని ప్రతి వాళ్ళ కంపెనీలకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి కదా, నవయుగ వాళ్ళకి ఒకటి, విజయ వాళ్ళకి ఒకటి, వాహిని సంస్థ ఓన్ డిస్ట్రిబ్యూషన్. మాకు ఏదైనా మాకు తెలుస్తుందండి, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, చెప్తే మీకు చెప్తానండి అంటున్నారు. నేను పట్టించుకోవాలి. మా బావ మటుకు వెళ్తున్నాను అనమాట, మా రిలేషన్ సరదాగా. చంద్రశేఖరరావు ఏలూరు అని ఆయన అతను కుర్రాడని ఎవరైనా సెలక్షన్కి వెళ్ళాడు కదా, అతను ఏదో సెలెక్ట్ చేశారు ఓ వేషానికి అన్నారు. అంటే ఈయన పరిగెత్తుకు వచ్చేసాడు ఓవర్ నైట్ ఏలూరు. నేను క్యాంపులో ఉన్నా, క్యాంపు మాది తిరుగుతూ ఉంటారు, మాకు అక్కడక్కడ వెళ్ళిపోయి క్యాంపులకి తణుకు నుంచి వచ్చాను. వచ్చిన మీ బావగారు వచ్చి కూర్చున్నాడు అని. ఏంటన్నా ఏంటి నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ సంబంధాలు తీసుకొస్తున్నారు పెళ్ళికి. ఎవరో వచ్చారు వాళ్ళు తీసుకురా ఏంటంటే అప్పుడు అది ఎప్పుడో మర్చిపోయాను కదా అన్న, 1 month అయిందని. లేదు వాళ్ళు అక్కడి నుంచి పిలిచారు. మరి ఏంటంటే వాళ్ళన్ని టర్మ్స్ అన్ని పెట్టి తర్వాత 4 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో, మీరు జాబ్కి నువ్వు రిజైన్ చేస్తావా, అదే సెలవు పెట్టగలగా, ఏమైనా కానీ అది అప్ టు యూ. మీరు కనుక అన్ని కనుక సిద్ధం చేసుకుని వస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే మాకు 6 months కావాల్సి వస్తుంది. ముందు అసలు ఒక 2-3 నెలలు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలా ఆయనకి, అసలు సినిమా టెక్నిక్ తెలియదు కదా, కొంచెం పెద్ద వేషం అనుకుంటున్నాం అని చెప్పారు. అప్పుడు యాక్చువల్ రియల్ డైలమా అప్పుడు స్టార్ట్ అయిపోయింది నాకు. మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు, చాకా బ్రహ్మాండం, పెద్ద డైరెక్టరు, పెద్ద బ్యానరు, పెద్ద స్టూడియోలు, అంతకంటే రావటం తలకిందులుగా తపస్సు చేసినా నీకు రాదు, మేజర్ వేషం అంటున్నారు. ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలే. ఏముందో సెలెక్ట్ చేశారో, ఏ వేషానికి ఆ వేషం ఎటువంటిది తెలీదు. అసలు సినిమా మీడియా నాకు తెలియదు కదా. ఒకసారి మనకు ఏదో ఒక 2nd yearలో చదువుతున్నప్పుడు మెడ్రాస్ టూర్లో వెళ్ళేప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్, అప్పుడు స్టూడియో పర్మిషన్ తీసుకుని ఇదే వాహిని స్టూడియోలో అయితే రామారావు షూటింగ్ జరుగుతుంది ఏదో, గౌరవంగా వండి రామారావు వాళ్ళు అని అనేవాళ్ళం. చూసాం అంతే. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత అదొక్కటే అప్పుడే చూసింది నాకు. సరే అయితే ఏం చేయాలి చెప్పండి, మీకు 1 week టైం ఇచ్చాం అని చెప్పడానికి, ఇక్కడ చెప్పడానికి లేదు మా డిపార్ట్మెంట్లో. తర్వాత కొంతమంది సలహాలు ఇచ్చారు, ఎటువంటి ఆపర్చునిటీ ఉంటే ముందు మెడికల్ లీవ్ పెట్టచ్చురా, తర్వాత ఎర్రని లీవు, తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు చెప్పిన డేట్ నుంచి మెడికల్ లీవ్ పెట్టా. మెడికల్ లీవ్తో అనుమానం రాల. తర్వాత ఎర్రని లీవు మనకు ఏమున్నాయి, సెలవులు, లాస్ ఆఫ్ పేలు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడికి వాళ్ళు తీరు చక్కగా మమానంగా లాడ్జింగ్ ఇచ్చారు. రోజు వచ్చి కారు వస్తుంది. మాలాగా సెలెక్ట్ చేసిన వాళ్ళు రామ్మోహను అలా వీళ్ళని మేమంతా రోజు వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. షూటింగ్లో ఎక్కడికి వెళ్తాం, మా వాహిని యూనిట్ ఏ షూటింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ ఎందుకు ట్రయల్ చేస్తున్నారు, ఎందుకు క్లోజప్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు. ఒక 1 month మిమ్మల్ని ట్రైనింగ్లో పెట్టామన్నారు. పోయింది 1 month షూటింగ్ లేదు. దేంటి ముందు రాగానే ఏదో చేస్తారేమో అనుకుంటే ఇదేంటి, అక్కడ ఉద్యోగం వదిలి కూర్చోం, లాస్ అవ్వాలి ఇచ్చాం. వీళ్ళేమో డబ్బులు ఇవ్వరు, డబ్బులు లేవు. ఓకే, డబ్బులు లేవు, ఊరికినే లాడ్జింగు, మా క్యారియర్ వచ్చేది భోజనం, పాకెట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంటి దగ్గర తెచ్చుకోవడమే. సరే ఇదేంటి ఆయన ముందే చెప్పాడు, వేషాలకి మేము రిస్క్ చేస్తున్నాం, దెర్ ఇస్ నో రెన్యూమరేషన్ ఫర్ యువర్ క్యారెక్టర్, బట్
అదంతా అయ్యేంత వరకు విల్ బేర్ యువర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైనా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అంటే టికెట్లు బుక్ చేస్తాం అన్నారు. మళ్ళీ వచ్చి కూర్చున్నాం. మళ్ళీ అదే 1 month అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి మళ్ళీ 20 రోజులు టైం ఉందన్నారు. మీకు కావాలంటే యూ కెన్ గో అండ్ కమ్ అని. మళ్ళీ జాయిన్ అవ్వాలా లేదా అని, జాయిన్ అయితే మళ్ళీ వదులుతారా లేవని. తర్వాత అలాగే మరి ఇంటికి వెళ్ళి పెద్ద మా ఇంటి దగ్గర డిస్కషన్ అయితే, ఏంటి జాబ్ వదిలేసావా అని మా మదరు. ఫాదర్ లీడరా పిల్లల్ని, ఒక్క ఛాన్స్ మీ ఛాన్స్ కొన్ని తెలియదు అని మా బావగారు వీళ్ళందరిని పెట్టి తీసుకెళ్ళా. తెల్లవారుజాము 4 గంటలకి వరకు అన్ని ప్రామిసులు చేశా. గాంధీ గారు ఎన్ని ప్రామిసులు చేస్తారో అన్ని ప్రామిసులు చేసామా. తాగను, ఒక అమ్మాయి వంక చూడను, ప్యాకెట్ ఆడను, ఇంకోటి ఆడను, అన్నీ అక్కడ కూర్చొని లేవురా, ఏం లేవురా అక్కడ. నీకంటే ఒక్కడు కూడా పిల్లనివ్వడు నీకు, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి 4 సంబంధాలు వస్తున్నాయి అని ఆవిడ పాపం ఆవిడ బాధపడి. నమస్కారం, నేను జములని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో 5 ఏళ్ళు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.